అందరికీ నమస్తే. ఇప్పుడంతా సీజన్ మారుతుంది గదండీ! సమ్మర్‌కొచ్చేస్తున్నాం గదా! కొంచెం పిల్లలకి గానీ, మనకి గానీ కొంచెం జ్వరాలొస్తూ ఉంటాయి గదండీ! జ్వరము అలాగే దగ్గు, జలుబులు కూడా వస్తూ ఉంటాయి గదా! ఈ వేసవికాలం అంటే కొంచెం ఆ వేడికి తట్టుకోలేక కూడా కొంచెం జ్వరం వచ్చేస్తూ ఉంటదండి. ఈ జ్వరం కొంచెం ఏమవుద్దండి డాక్టర్ గారి దగ్గరికెళ్ళామంటే 2 రోజులు తగ్గపోతే వైరల్ ఫీవర్ అనేస్తారాయన. వైరల్ ఫీవర్ అని జెప్పేసంటే ఇంక వాళ్ళేదో యాంటీబయాటిక్ అని అవని ఇవని ఏసేసుకుంటూ ఉంటాం గదండీ! పిల్లలకు కూడా యాంటీబయాటిక్ ఇవ్వడం అంత మంచిది గాదు అని చెప్పేసి అంటూ ఉంటారు గదండీ! ప్రతిదానికి మెడిసిన్ ఏసుకోకుండా ఉండలేము. అలా అనేసి అదేమో తొందరగా తగ్గదు. మనకేమో కొంచెం విసుగ్గా ఉంటుంది గదండీ! అసలే ఈ సీజన్ మంచిది గాదు. ఏంటంటే కొంచెం బయటంతా చికాకు, వేడి, ఇంట్లో మనకి జ్వరాలు ఇవంటే గూడా కొంత అనీజీగా ఉంటదండి. ఏంటంటేనండి ఈ వైరల్ ఫీవర్‌లు గానీ, మామూలు జ్వరం కూడానండి తొందరగా తగ్గిపోవడానికి ఏంటంటేనండి చిన్న టిప్ అండి. ఏంటంటే వేప బెరడు ఉంటది గదండీ! వేప చెట్టు బెరడు ఉంటుంది గదా! అది మనకు తెలిసిందే గదా! ఆ బెరడు పై బెరడు తీసుకునండి కొంచెం మంచిగా కడిగేసి, ఆ బెరడండి ఒక చిన్న ముక్క తీసుకొని దాన్ని ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి మరిగించాలండి. దాన్ని వేసేసి ఒక గిన్నెలో వేసి బాయిల్ చేయాలి. ఆ ఒక గ్లాస్ నీళ్ళేంటంటేనండి, ఒక గ్లాస్ నీళ్ళు, ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళయ్యేదాకా మరిగించాలి. మరిగించండి. పెద్దగా వేపాకంత చేదుగా ఏం ఉండదండి. ఆ వేపాకు కంటే చేదు ఏమి ఉండదు. ఇది కొంచెం ఆ వేప బెరడు అది ఒక హాఫ్ గ్లాస్ అయ్యేదాకా చూసుకొని ఆ నీళ్ళు తాగితేనండి మనకి ఆ వైరల్ ఫీవర్ అనేది గానీ, మామూలు జ్వరం కూడానండి వెంటనే తగ్గుద్దండి. 2 పూట్ల పొద్దున్న, సాయంత్రం అలా 2 రోజులు చేస్తేనండి వెంటనే తగ్గుతదండి. పిల్లలకు కూడా తగ్గుతుందండి. ఏంటంటే నేను అప్పుడప్పుడు మా అబ్బాయికి కూడా ఇస్తూ ఉంటాననమాట. కాబట్టి అంత వైరల్ ఫీవర్‌లో ఆ యాంటీబయాటిక్‌లు ఇచ్చే కంటే గూడా ఇది మరీ తాగపోతే కొంచెం తేనె వేసుకొనైనా తాగొచ్చండి. తొందరగా బాడీకి పనిచేస్తుందండి. ఇంకోటేంటంటే దీనివల్ల పిల్లలు బిస్కెట్‌లు అయి ఇయి తింటూ ఉంటారు గదండీ! లోపల ఉండే నులిపురుగులు గూడా తగ్గుతాయండి. పోతాయన్నమాట. ఒకసారి నిజంగా మీకేమన్నా నచ్చితే గనక ట్రై చేయండండి. థ్యాంక్ యూ. మీ రజని.